కొత్త సంవత్సరాన్ని భారత్ జట్టు గొప్ప విజయంతో ప్రారంభించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన 2 టెస్టుల సిరీస్లో భారత్ జట్టు మొదటి టెస్టులోనే ఓటమి పాలై వెనుకబడినప్పటికీ రెండో టెస్టులో మాత్రం అద్భుతంగా పుంజుకుని సిరీస్ సమం చేసింది. మొత్తం 3 ఫార్మాట్లలో జరిగిన సిరీస్లో భారత్ జట్టు టీ20 సిరీస్, టెస్ట్ సిరీస్లను సమం చేయగా వన్డే సిరీస్ మాత్రం సొంతం చేసుకుని సంతృప్తికరమైన ఫలితాలతోనే సొంతగడ్డకు ప్రయాణమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలో జరిగిన టెస్ట్ సిరీస్ మాత్రం భారత్ జట్టుకు చాలా ప్రత్యేకంగా నిలిచింది. రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు అన్ని విభాగాల్లో కూడా దక్షిణాఫ్రికా జట్టు కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. రెండవ ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడి లక్ష్యాన్ని చిన్నదిగా చేశాడు. మ్యాచ్ ముగిశాక జైస్వాల్ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి, అతడితో కలిసి ఓపెనర్గా ఆడడం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, దూకుడుగా ఆడడం అనేది నా సహజ సిద్ధమైన శైలి. లక్ష్యం చాలా చిన్నదిగా ఉంది కాబట్టి ఆరంభంలోనే తొందరగా పరుగులు చేస్తే తర్వాత వచ్చేవారికి ఒత్తిడి తగ్గుతుంది అన్నది నా ఆలోచన. రోహిత్ శర్మ మరోవైపు నుంచి నా ఆట నన్ను ఆడమంటూ ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. కెప్టెన్గా అతని నాకు భుజం తట్టేసరికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. అందుకే రెండో ఇన్నింగ్స్లో చాలా దూకుడుగా ఆడగలిగాను. మొదటి రోజు బ్యాటింగ్ చేయడానికి, చివరి రోజు బ్యాటింగ్ చేయడానికి ఉన్న వ్యత్యాసం అదే. రోహిత్ భయ్యా నన్ను ప్రోత్సహిస్తున్న తీరు అమోఘం. అతడి వల్లే నేను ఇంత స్వేచ్ఛగా ఆడగలిగాను. రోహిత్ భయ్యా లాంటి ఓపెనింగ్ పార్ట్నర్ తోడుగా ఉంటే ఎలాంటి విధ్వంసం సృష్టించవచ్చో నాకిప్పుడు అర్థమైంది అని జైస్వాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.